ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చావు. ఉదయకాలంలో ప్రభా నీ పద సన్నిధికి వచ్చుటకు వాళ్ళకి వచ్చినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి దేవా. నీ సన్నిధి ఉంచండి, నీ కృప దయచేయమని, నీ స్వరం వినిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యెషయా రాసిన గ్రంథము 22వ అధ్యాయం. దర్శనము లోయలో కూర్చున్న దేవోక్తి. ఏమిచ్చి నీలోని వారందరూ మేడ మీదకెక్కి ఉన్నారు. అల్లరితో నిండి కేకలు వేయు పురమా, ఉల్లాసంతో బొబ్బలు పెట్టు దుర్గమా. నాలో హతులైన వారు ఖడ్గం చేత హతం కాలేదు, యుద్ధంలో విధింపబడలేదు. నీ అధిపతులందరూ కూడి పారిపోయి పోగా, వెలికాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి. మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరమునకు పారిపోయిరి. నేను సంతాపము కలిగి ఏడ్చున్నాను. నాకు విముఖులై ఎండోడి నా జనములకు కలిగిన నాశనమును గూర్చి నేను ఓదార్చుటకు తీవ్రపడుకుడి. దర్శనపు లోయలో సైన్యములకు అధిపతియగు ప్రభువునగు యెహోవా అల్లరి దినం ఒకటి నియమించి ఉన్నాడు. ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలగజేయును. ఆయన ప్రకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును. ఎలాము ఏదోను రథములను రౌతులను సమకూర్చు కీడు డాలును పైగాను సేనగా తీసాను. అందుచేత అందమైన నీ లోయ నిండా రథములున్నవి, గుర్రముల రౌతులను గనినివి యొద్ద పూర్వము నేర్చుకొని చున్నారు. అప్పుడు యూదా నుండి ఆయన ముసుగు తీసివేసెను. ఆ దినమున నీవు అరణ్య గృహమందున్న ఆయుధములను కనిపెట్టితివి. దావీదు పట్టణపు ప్రకారము చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగులవుచున్న కొన్నేటి నీళ్లను మీరు సమకూర్చిరి. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రకారమును గట్టి చేయుటకు ఎండ్లు పడగొట్టితిరి. పాత్ర కొట్టి కోనేటి నీళ్లను నిల్చుటకు ఆ రెండు గోడల మధ్యన చెరువులు కట్టితిరి. అయినను దాన్ని చేయించిన దాని వైపు మీరు చూసిన వారు కారు. పూర్వకాలం దాన్ని నిర్మించిన వారిని మీరు లక్ష్య పెట్టకపోతురు. ఆ దినమున ఏడ్చుటకును, అంగలార్చుటకును, తల జోడు చేసుకొనుటకును, గోనెబట్ట కట్టుకొనుటకును సైన్యములకు అధిపతియగు ప్రభువు యెహోవా మిమ్మును పిలువగా, రేపు చచ్చిపోయిదము గనుక తిందుము త్రాగుదుమని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసం తినుచు, ద్రాక్షరసం త్రాగుచు మీరు సంతోషించి ఉచ్ఛ్వాసించుతుంటిరి. కాగా ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు ప్రత్యక్షుడై నాకు వినబడినట్లు ఇట్లా అంటున్నాడు. మీరును మరణము కాకుండా మీ దోషము ప్రాయశ్చిత్తం కలుగుందని ప్రభువు సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రాణపూర్వకంగా సెలవిస్తున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనము, ఇక్కడ నీవేమి పని? ఇక్కడ నీకెవరున్నారు? నీవిక్కడ సమాధి తొలగించ నేల. ఎత్తైన స్థలంలో సమాధి తొలగించుచున్నాడు. శిలలో తన నివాసము తొలిపించుకొనుచున్నాడు. ఇదిగో, బాలాజులకుడు విసిరివేయినట్లు యెహోవా నిన్ను వడిగా విసిరివేయును. ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును. ఆయన నిన్ను మడిచి ఒకటి చంప వేసినట్లు విశాలమైన దేశంలోనికి నిన్ను విసిరివేయును. నీ యజమాని ఇంటి వారికి అవమానం తెచ్చినవాడా, అక్కడనే నీవు మృతి పొందెదవు. నీ ఘనమైన రథములు అక్కడనే
పడియుండును. నా 19. ఎండును నీ స్థితి నుండి యెహోవాను నేను నిన్ను తొలగించేదను. నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను త్రోసివేయును. ఆ దినమున నేను సేవకుడను హిల్కియా ఇల్కియా కుమారుడగు నేను ఎల్కియాను పిలిచి తిని అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికిచ్చేదను. అతడు యెరూషలేము నివాసములకు యూదా వంశస్థుల తండ్రి అగును. నేను దావీదు ఇంటి పాతాళపు అధికార భారమును అతని భుజం మీదికి ఉంచెదను. అతడు తీయగా నేను ఎవ్వడును ముయజాలడు. అతడు మోయగా ఎవడును తీయజాలడు. దిట్టమైన తోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబములకు మాన్యత గల సింహాసనముగా నుండును. గిన్నెల వంటి పాత్రలను, బండ్ల వంటి సమస్తమైన చిన్న చెంబులను, అనగా అతని పిరదలను, సంతానము సంబంధులకు పిల్ల తల్లులను అతని మీద వేలాడించెదను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున దట్టమైన చోట స్థిరపడబడిన ఒక మేకు ఊడదీయబడి వేలాడదీయబడి పడెను. దాని మీద ఉన్న భారము నాశనమగును. ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి ఎందుకు వీళ్ళు ఇలా చేయుచున్నారు? మరి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మరి ఈ ప్రజలు మరి యెరూషలేము మరి ఇండ్లను ప్రాకారములను మరి ఇండ్లను పడగొట్టిరి. 10 యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి ప్రాకారములను గట్టి చేయుటకు ఇండ్లను పడగొట్టిరి. పాత గోడలన్నిటిని నిలుచుటకు 2 గోడల మధ్య చెరువు కట్టిరి. అయినను దాన్ని చేయించి వారి వైపు మీద చూసిన వారు కారు. పూర్వకాలం దాన్ని నిర్మించిన వారిని మీరు లక్ష్య పెట్టకపోతుంది. మరి ఇక్కడ ఎందుకు ఈ యెరూషలేము ప్రాకారాన్ని కట్టి ఇలాంటి కూడగట్టి చేస్తూ ఉన్నారని దేవుని ఉగ్రత మరి దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి లాస్ట్ వచనంలో చూస్తూ ఉంటే మరి మీరు మరి ఏంటిది ఇక్కడ చూస్తుంటే మీ 19, 20, 21 మరి నీ స్థితి నుండి యెహోవా నేను నిన్ను తొలగించెదను. నీ ఉద్యోగం నుండి ఆయన నిన్ను తొలివేసెను. ఆ దినమున నేను నా సేవకుని ఇల్కియా కుమారుడైన ఎల్కీమును పిలిచి అతని చొక్కాయిని తొలగించి నీ నడికట్టు చేత అతన్ని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చేదను. అతడు యెరూషలేమును నివాసులను యూదా వంశస్థుల తండ్రి అగును. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా మూయగా ఎవడు తీయజాలడు. దిట్టమైన చోట మీకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచదను. చూడు, వీళ్ళు దేవుని చెప్పినట్టు వినకుండా మరి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారని దేవుడు చూసి మరి దావీదు వంశంలో నుండి ఒక అతన్ని దేవుడు ఎంచుకొని అతనికి నేను రాజ్యభారము అది నేను అతనికి ఇచ్చేదనని దేవుడు చేస్తూ వస్తున్నాడు. దానికి ఎంత చక్కటి అధికారం ఇచ్చాడంటే చూడు, దావీదు ఇంటి తాళపు అధికార భారము అతని భుజం మీద ఉంచెదను. అతడు ఎవడు తీయజాలడు. అతడు ముయ్యగా ఎవడు తీయజాలడు. దిట్టమైన చోట మీకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచెదను. మరి ఎంత గొప్ప భాగ్యం అతనికి ఇచ్చాడు. మన జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అయినను ఏదేం చేయనను దేవుడు ఒక పద్ధతితోనే చేస్తూ ఉంటాడు. మరి చెప్పినట్టు వినకుంటే ఆ అధికారము వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాలలో జాబులు చేసే కాడ వాళ్ళు తప్పుగా చేస్తే వాళ్ళు జాబ్ తొలగిస్తారు, వేరే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు.
అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే పని మనం చేస్తేనే ఇతరులు ఎవరు మనల్ని ఏలు పెట్టి చూంచారు. నా ఇష్టం నేను వచ్చినట్టు చేస్తా అంటే వాళ్ళు అధికారులు తీసి పాడేస్తారు. అలా ఉండకూడదు. ఇక్కడ కూడా అదే జరిగింది. దేవుడు ఆయన రాజభారాన్ని మరి దావీదు వంశావళిలో ఒక్కతని ఎంచుకొని తనకిచ్చేసాడు. దేవుడు చెప్పినట్టు వినకుంటే ఏదైనా జరుగుతూ ఉంటుంది. దేవుని కోపం వస్తే ఏదైనా చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునిగాక ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. తిరిగి ఈ రోజు కోసం సిద్ధపరిచినందుకు వందనాలు. మా జీవితాలు ప్రభా నీ కృపలో భద్రపరుచుకున్నావు. చలి నుండి దేవా కాపాడి నడిపిస్తున్నావు. దేవా ముందున్న ఇంకా చలి దినాలు ఉన్నాయి తండ్రి, కాపాడబడి నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం. క్రిస్మస్ సెలబ్రేషన్ గృహంలో స్తుతి కలిగి ఉంటకు మమ్మల్ని నీ త్వరపడుతున్నందుకు వందనాలు ప్రభా. నిశ్చితమైతే 24వ తారీఖు రోజు పెట్టుటకు మాకు సహాయపడండి. దయగలనైనా మా గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి. అన్ని విధాలా తోడుగా ఉండండి ప్రార్థిస్తున్నాను. సులుగా చిక్కుపెట్టే శోధన నుండి కీడపాయ నుండి సంపూర్ణంగా కాపాడండి. దయగలనైనా ఇన్ని దినాలు మాకు దేవా మరి ఇల్లు క్లీన్ చేసి దేవా మరి పెయింట్ వేసుకుంటకు మరి నువ్వు ఇచ్చిన కృప, ఆరోగ్యం, శక్తిని, బలమును బట్టి వందనాలు నాయన. కొన్ని దినాలు అయితే నూతన సంవత్సరంలో మేము ప్రవేశపడతాము. మాకు నూతన సంవత్సరం కోసం సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. దయగలనైనా నూతనమైన సంవత్సర వాగ్దానం కూడా మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. మా జీవితాలతో మేము ముందుకెళ్ళటకు నీ కృప దయచేస్తున్నందుకు వందనాలు. దయగలనైనా ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాలు తోడుగా ఉండండి. వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, మా వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడటకు నీ కృప ఆసన్నం దయచేయమని కోరుకుంటున్నాను. దయగలనైనా మమ్మల్ని నీ కృపగల హస్తములకు అప్పచెప్తున్నాను. మా భవిష్యత్తు నీ కృపగల హస్తములకు అప్పచెప్తున్నాను. దయగలనైనా నీ చిత్తమే మా ఇలా జరిగించమని కోరుకుంటూ ఇంతవరకు ప్రేమించిన సమయాన్ని బట్టి స్థుతిస్తూ అన్ని విషయాలు నీ దయగల చేతికి అప్పచెప్తూ తోడుగా ఉండి సహాయపడమని కోరుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసున సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలనంతం నాశనమగునుగాక.